హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం అందరికీ ఉపయోగపడే ఒక కాన్సెప్ట్. మనం భాష రాక ఎక్కువ ఇబ్బంది పడేది ఎక్కడ అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వచ్చినప్పుడు, అంటే హాస్పిటల్స్లో ఇలాంటి ప్లేసెస్. అక్కడ కంపల్సరీ మనం కమ్యూనికేట్ చేయాల్సిందే. అక్కడ డాక్టర్తో కానీ స్టాఫ్తో కానీ కంపల్సరీ మనం వాళ్ళకి తెలిసిన లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేస్తేనే వాళ్ళకి మనం ప్రాపర్గా మనం ట్రీట్మెంట్ చేయించుకోగలుగుతాం, ప్రాపర్గా రాగలుగుతాం కదా. సో మరి అలాంటి సిచ్యువేషన్స్లో లాంగ్వేజ్ రాకపోతే చాలా చాలా ఇబ్బంది కదా. సో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్గా మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలా మన హెల్త్ కండిషన్ గురించి వాళ్ళకి చెప్పాలి, మన ప్రాబ్లం గురించి వాళ్ళకి చెప్పాలి అనేది కంప్లీట్గా నేను ఇప్పుడు కవర్ చేయబోతున్నాను. ఇది మొత్తం కంప్లీట్ అని నేను చెప్పాను, ఎందుకంటే ఇంకా చాలా 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 థింగ్స్ ఉంటాయి డాక్టర్తో మాట్లాడేవి. కాబట్టి మీకు కూడా ఒక ఛాన్స్ ఇస్తున్నాను. ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇక్కడ చూడండి, ఈ పేజ్ మీకు ఇస్తాను, నేను ఈ పేజ్ అడ్రస్ ఇస్తాను మీకు. ఈ పేజ్లో మీరు లాగిన్ అవ్వచ్చు అనమాట. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు, సార్ మీరు ఇది కవర్ చేయలేదు, ఈ సెంటెన్స్ కవర్ చేయలేదు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో డాక్టర్తో మాట్లాడడానికి ఇది చాలా ఇంపార్టెంట్. లేదా ఒకవేళ మీరే డాక్టర్ అనుకోండి, పేషెంట్స్తో మేము ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం ద్వారా పేషెంట్స్కి హెల్ప్ అవుతాయి. ఎందుకంటే డాక్టర్ ఏదో ఒక ఇంగ్లీష్లోనో హిందీలోనో ఒక క్వశ్చన్ అడిగారు అనుకోండి, పేషెంట్కి అది అర్థం కాలేదనుకోండి, వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది కదా. సో అందుకోసం ఏంటంటే కంప్లీట్గా డాక్టర్ అయితే కనుక క్వశ్చన్స్ ఇవ్వండి, పేషెంట్స్ అయితే కనుక మీరు క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండు ఇవ్వండి. అలా మీరు తెలుగులో ఇచ్చినట్టయితే నేను దాన్ని ఇంగ్లీష్లో హిందీలో ట్రాన్స్లేట్ చేసి చక్కగా మరొక వీడియో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్గా నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకేనా. ముందైతే నేను ప్రిపేర్ చేసిన సెంటెన్సెస్ ముందు చూద్దాం మనం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ముందు ఏం చేయబోతున్నాం అంటే నేను తీసుకున్నది ఒక ఐడియా కోసం టాప్ టు బాటమ్, అంటే హెయిర్ నుంచి హెడ్ నుంచి అలా కాళ్ళ వరకు, పాదాల వరకు ఏవైతే ప్రాబ్లమ్స్ జనరల్గా వస్తూ ఉంటాయో వాటన్నిటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. చూద్దాం. ముందుగా చూడండి, హెడేక్ తలనొప్పి మీకు తెలుసు. దీని హిందీలో సిర్దర్ద్ అంటారు. ఏమంటారు? సిర్దర్ద్ అంటే తలనొప్పి అనమాట. సిర్ అంటే తల, దర్ద్ అంటే నొప్పి, గుర్తుపెట్టుకోండి. దర్ద్ అంటే నొప్పి అనమాట. ఓకేనా. చూడండి, మనం ఇంగ్లీష్లో చెప్పాలనుకున్నప్పుడు డాక్టర్, ఐ హ్యావ్ ఏ సివియర్ హెడేక్ సిన్స్ మార్నింగ్. డాక్టర్, ఐ హ్యావ్ ఏ సివియర్ అంటే అర్థం ఏంటంటే తీవ్రమైన అని అర్థం అనమాట. హెడేక్ సిన్స్ మార్నింగ్ అంటే నాకు మార్నింగ్ నుంచి కూడా చాలా తీవ్రమైన తలనొప్పి ఉందని చెప్తున్నాం. ఓకేనా, విపరీతమైన తలనొప్పి. డాక్టర్, ముझे सुबह से बहुत तेज सिर दर्द है. డాక్టర్ ముझे నాకు, సుబహ్ అంటే ఉదయం, సే అంటే నుండి, సుబహ్ సే ఉదయం నుండి. తేజ్ అంటే అర్థం ఏంటంటే సివియర్ అని అర్థం వస్తుంది అనమాట, తీవ్రమైన అర్థం వస్తుంది తేజ్ అంటే. అలాగే వేగం అనే అర్థం కూడా వస్తుంది. తేజ్ అంటే వేగం అనే అర్థం వస్తుంది, తీవ్రమైన అర్థం కూడా వస్తుంది. ఓకేనా. సర్ దర్ద్ హై, తలనొప్పిగా ఉంది. హై అంటే ఉంది అని అర్థం అనమాట. ఓకేనా, క్లియరా. నెక్స్ట్ చూడండి, అదే ఒకవేళ మీరు ఏదైనా ఒక హెయిర్కి రిలేటెడ్ డాక్టర్ దగ్గర వెళ్ళారనుకోండి, అక్కడ నా జుట్టు ఊడిపోతుంది అని చెప్పాలి మీరు. జుట్టు ఊడిపోతుందని చెప్పాలి. చూద్దాం. హెయిర్ ఫాల్ మనం ఇంగ్లీష్లో ఏమంటాం? హెయిర్ ఫాల్ అంటాం. జుట్టు రాలడం, దీన్ని బాల్ జడ్నా అంటాం. బాల్ అంటే జుట్టు అనమాట. ఓకేనా, బాల్ అంటే జుట్టు, జడ్నా అంటే రాలిపోవడం. బాల్ జడ్నా అంటే జుట్టు రాలిపోవడం. చూద్దాం. మై హెయిర్ ఈజ్ ఫాలింగ్ అవుట్ ఎ లాట్ రీసెంట్లీ. మై హెయిర్ నా జుట్టు ఫాలింగ్ అవుట్ ఊడిపోతుంది. ఫాలింగ్ అవుట్ అంటే ఊడిపోవడం, రాలిపోవడం అనమాట. ఎ లాట్ అంటే చాలా. రీసెంట్లీ అంటే ఇటీవల నా జుట్టు ఎక్కువ రాలిపోతుంది, ఈ మధ్య, ఇటీవల. ఓకేనా. ఆజ్కల్ మేరే బాల్ బహుత్ జడ్ రహే. ఆజ్కల్ అంటే ప్రస్తుతం, ఈరోజు, ఈ మధ్యలో. ఈ మధ్య ఇలా చెప్పొచ్చు అనమాట. ఆజ్కల్ అంటే ఈ రోజుల్లో. మేరే బాల్, హిందీలో జుట్టుని ప్లూరల్లో తీసుకుంటారన్నమాట. కాబట్టి మేరే బాల్ అంటాం. మేరే బాల్ బహుత్ జడ్ రహే. బహుత్ అంటే చాలా, జడ్ రహే హై రాలిపోతుంది, ఇలా చెప్ప. అదే ఒకవేళ మీకు కళ్ళు తిరుగుతున్నాయి అనుకోండి, కళ్ళు తిరగడానికి ఇంగ్లీష్లో ఉంటాం డిజీనెస్ అంటారు. డిజీనెస్ అంటే కళ్ళు తిరగడం అనమాట. అదే హిందీలో చక్కర్ ఆనా అంటారు. ఏమంటారు? చక్కర్ ఆనా అంటే కళ్ళు తిరగడం. చూడండి, వెనెవర్ ఐ స్టాండ్ అప్ ఐ ఫీల్ డిజీ. ఐ ఫీల్ డిజీ అంటే నేను ఎప్పుడైతే నిలబడుతున్నానో అప్పుడు నా కళ్ళు తిరుగుతున్నాయి. ఐ ఫీల్ డిజీ, నా కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తున్నాయి అనమాట. నెక్స్ట్, జబ్బీ ఎప్పుడైతే. మై ఖడా హోనా అంటే నిలబడ్డా. జబ్బీ అంటే ఎప్పుడైనా కూడా. నేను ఖడా హోతా హూ నిలబడతాను. తబ్ అప్పుడు. ముझे చక్కర్ ఆ రహా హై. చక్కర్ ఆనా అంటే అర్థం ఏంటి? కళ్ళు తిరగడం. చక్కర్ ఆ రహా హై అంటే కళ్ళు తిరుగుతూ ఉన్నాయి. జబ్బీ మై ఖడా హోతా హూ
తబ్ ముజే చక్ర ఆ రహా హై, చక్ర ఆ రహా హై, నాకు కళ్ళు తిరుగుతున్నాయి. చక్రానా అంటే కళ్ళు తిరగడం అనమాట. ఓకేనా? ఐ ఫీల్ డిజీ అంటే నాకు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది. ఓకే, సో ఇలా చెప్పు. నెక్స్ట్ హెయిర్ అండ్ హెడ్ నుంచి కళ్ళ దగ్గరకు వచ్చాం. కళ్ళు, చెవులు, ముక్కు వీటి గురించి. ఓకేనా? ఐ పెయిన్ రెదర్ రెడ్నెస్. ఐ పెయిన్ కళ్ళ నొప్పి, కళ్ళు నొప్పి. అలాగే రెడ్నెస్ అంటే ఎరుపుదానం అనమాట. కళ్ళు ఎర్రగవుతాయి కదా, అది. ఆంఖో మే దర్ద్ లేదా లాలిమా అంటాం. లాలిమా అంటే అర్థం ఏంటంటే కళ్ళు ఎరిపెక్కడానికి లాలిమా అంటాం అనమాట. అర్థమైందా? ఓకే, ఆంఖో మే దర్ద్. ఆంఖ్ అంటే కన్ను, ఆంఖే ప్లస్ మే ఆంఖో మే అవుతుంది అనమాట. ఆంఖో మే దర్ద్ ఔర్ లాలిమా, నాకు కళ్ళు మంట పుట్టడం, అలాగే కళ్ళు ఎర్రపడ్డం అంటే కళ్ళ నొప్పి, కళ్ళు ఎర్రపడ్డం. ఓకే, చూద్దాం. మై ఐజ్ ఆర్ బర్నింగ్ అండ్ టర్నింగ్ రెడ్. మై ఐజ్ ఆర్ రన్నింగ్ అండ్ టర్నింగ్ రెడ్ అంటే నా కళ్ళు మండుతున్నాయి. బర్నింగ్ అంటే బర్న్ అంటే మండడం కదా. మై ఐజ్ ఆర్ బర్నింగ్ అంటే నా కళ్ళు మండుతున్నాయి. అవు టర్నింగ్ రెడ్ అంటే ఎరిపెక్కడం అనమాట. ఓకే, అండ్ టర్నింగ్ రెడ్ అంటే ఏదైనా కూడా ఎరిపెక్కుతున్నాయి, నలుపెక్కుతుంది. ఓకే, ఇలా ఏదైనా కూడా మనం చెప్పేటప్పుడు టర్నింగ్ అని చెప్తాం. టర్నింగ్ రెడ్, టర్నింగ్ బ్లూ, టర్నింగ్ బ్లాక్, టర్నింగ్ వైట్ ఇలా చెప్పవచ్చు. అంటే అది తెలుపుగా మారుతుంది, నలుపుగా మారుతుంది, రెడ్ ఎర్రగా మారుతున్నాయి. ఇలా ఏం చెప్పాలనుకున్నా టర్నింగ్ అని చెప్తూ ఉంటాం మనం. ఓకేనా? నెక్స్ట్, మేరీ ఆంఖో మే జलन हो रही है और लाल हो रही है. ఓకే, మేరీ ఆంఖో మే నా కళ్ళల్లో జలన్ అంటే మంట అనమాట. జలన్ హో రహీ హై, జలన్ హోనా అంటే మంట పుట్టడం, జలన్ హో రహీ హై మంట పుడుతూ ఉంది. ఔర్ మరియు, ఓకే, లాల్ హో రహీ హై అంటే ఎరుపెక్కుతున్నాయి. లాల్ అంటే ఎరుపు. ఓకే, లాలిమా అంటే అర్థం ఏంటి? ఎరుపుదనం అనమాట. ఓకే, లాలిమా అంటే ఎరుపుదనం, లాల్ అంటే ఎరుపు. ఓకేనా? అర్థమైందా? ఓకే, సో అలా అనమాట. నెక్స్ట్ ఇయర్ చెవి, ఏక్ నొప్పి. ఓకే, ఈరేక్ చెవి నొప్పి. ఓకే, కాన్ మే దర్ద్ ఏంటది? కాన్ అంటే చెవి. కాన్ అంటే హిందీలో చెవి అని అర్థం వస్తుంది. కాన్ మే దర్ద్ అంటే చెవిలో నొప్పి. ఐ హ్యావ్ ఏ షార్ప్ పెయిన్ ఇన్ మై రైట్ ఇయర్. ఓకే, ఐ హ్యావ్ ఏ షార్ప్ పెయిన్ ఇన్ మై రైట్ ఇయర్ అంటే నాకు కుడి చెవిలో నొప్పి వస్తుంది. షార్ప్ అంటే అక్కడ ఏంటంటే తీవ్రమైన అర్థం వస్తుంది. అర్థమైందా? మేరే దహీనే కాన్ మే తేజ్ దర్ద్ హై. మేరే నా యొక్క దహీనే కాన్ మే, దహీనా అంటే కుడి అనమాట. మేరే దహీనే కాన్ మే దర్ద్ హై. నాకు నా కుడి చెవిలో నొప్పిగా ఉంది. నెక్స్ట్ చూడండి, గొంతు నొప్పి సోర్ థ్రోట్ అంటాం ఇంగ్లీష్లో. ఓకే, సోర్ థ్రోట్. గలే మే ఖరాష్ లేదా దర్ద్. గలే మే ఖరాష్ యా దర్ద్ అంటే గొంతులో కిచకిచ అంటాం కదా, గొంతులో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఓకేనా, గొంతు ఖరాబ్ అయిందంటాం మనం. సో అలా గొంతు పాడవడం కానీ లేదా గొంతులో నొప్పి కానీ, ఓకే, దీన్ని చెప్తాం అనమాట. గలే మే ఖరాష్ ఔర్ దర్ద్. ఐ హ్యావ్ ఏ సోర్ థ్రోట్ అండ్ ఇట్ హర్ట్స్ వెన్ ఐ స్వాలో. ఓకే, ఐ హ్యావ్ ఏ సోర్ థ్రోట్ అంటే నాకు గొంతు నొప్పిగా ఉంది. ఓకే, ఇట్ హర్ట్స్ అది నన్ను ఇబ్బంది పెడుతుంది. వెన్ ఐ స్వాలో నేను ఇప్పుడు మనం మింగుతున్నప్పుడు చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మనల్ని పెయిన్ వస్తూ ఉంటుంది కదా. సో అదన్నమాట. ఐ హ్యావ్ ఏ సోర్ థ్రోట్ అండ్ ఇట్ హర్ట్స్ వెన్ ఐ స్వాలో. ఓకే, మేరే గలే మే ఖరాష్ హై ఔర్ నిగల్నే మే దర్ద్ హోతా హై. నిగల్నా అంటే మృంగడం అనమాట. ఓకే, ఇంగ్లీష్లో స్వాలో అంటాం, హిందీలో నిగల్నా అంటాం. ఓకే, నిగల్నే మే దర్ద్ హోతా హై అంటే మింగేటప్పుడు నొప్పి వస్తుంది, మింగేటప్పుడు నొప్పి వస్తుంది. ఓకే, మేరే గలే మే ఖరాష్ హై నిగల్నే మే దర్ద్ హో రహా హై నొప్పి వస్తుంది. దర్ద్ హోతా హై, దర్ద్ హో రహా హై నొప్పి వస్తుంది. అర్థమైందా? సో అలా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, దగ్గుని ఇంగ్లీష్లో కాఫ్ అంటాం, హిందీలో ఖాసీ అంటాం. ఖాసీ అనమాట. ఓకేనా, ఖాసీ అంటే దగ్గు. ఐ హ్యావ్ ఎ డ్రై కాఫ్ ఎస్పెషల్లీ అట్ నైట్. అంటే నాకు పొడిదొగ్గు అంటాం మనం. ఓకే, పొడిదొగ్గు ఉంది, ముఖ్యంగా రాత్రులు ఎక్కువ దగ్గు వస్తుంది అనమాట. ముజే ఖాస్కర్ రాత్ మే సూఖీ ఖాసీ ఆ రహీ హై. నాకు ఖాస్ అంటే అర్థం ఏంటంటే ప్రత్యేకించి అనమాట. ఖాస్ అంటే ప్రత్యేకం. ఓకే, ఖాస్కర్ అంటే అర్థం ఏంటి? నాకు ప్రత్యేకించి ఎస్పెషల్లీ అని అర్థం. ఎస్పెషల్లీ రాత్రులు. ఓకే, ఖాసీ ఏ దగ్గది? సూఖీ ఖాసీ. సూఖా అంటే పొడి అనమాట. సూఖీ అంటే పొడి. ఓకే, సూఖీ ఖాసీ అంటే పొడిదొగ్గు. ఆర్ఐఏ వస్తుంది. సూఖీ ఖాసీ ఆర్ఐఏ. ఇక్కడ ఆతిహే అని ఉంది, ఆతిహే అని కూడా ఓకే అనమాట. ఆతిహే వస్తుంది,
आ रही है వస్తూ ఉంది ఓకే ముझे खासकर रात में सूखी खांसी आ रही है ఓకే నెక్స్ట్ చూడండి చెస్ట్ పెయిన్ లేదా హెవీ చెస్ట్ పెయిన్ కానీ హెవీ చెస్ట్ కానీ అంటే అర్థం ఏంటి ఛాతీలో నొప్పి ఓకే లేదా ఛాతీ బరువుగా ఉండడం అనమాట ఓకే సో దీన్ని చూసినట్టయితే మనం సీనే అంటాం అనమాట ఈ చెస్ట్ ఏరియాని ఏమంటాం మనం సీనే అంటాం సీనే దర్ద్ అంటే ఛాతీలో నొప్పి ఓకే లేదా భారీ పన్ అంటే అర్థం ఏంటి బరువుగా ఉండడం అనమాట బరువుగా ఉండడానికి భారీ పన్ అంటాం ఓకే భారీ పన్ మహసూస్ హోనా అంటాం అంటే అర్థం ఏంటి బరువుగా అనిపించడం అనమాట బరువుగా ఫీల్ అవ్వడం ఓకే భారీ పన్ ఐ ఫీల్ ఎ హెవీనెస్ ఇన్ మై చెస్ట్ వెన్ ఐ బ్రీత్ ఐ ఫీల్ ఎ హెవీనెస్ అంటే నేను చాలా హెవీనెస్ ఫీల్ అవుతున్నాను ఇన్ మై చెస్ట్ నా చెస్ట్లో వెన్ ఐ బ్రీత్ నేను శ్వాస తీసుకున్నప్పుడు బ్రీత్ అంటే శ్వాస తీసుకోవడం కదా సో అలా చెప్పాలి జబ్ మే సాస్ లేతా హూ మేరే సీనే మే దర్ద్ హో రహా హై నా చెస్ట్లో నొప్పి వస్తుంది లేదా భారీ పన్ మహసూస్ హో రహా హై అంటే అర్థం ఏంటి భారీ పన్ బరువుగా అనిపిస్తుంది నేను బ్రీత్ తీసుకున్నప్పుడు నా చెస్ట్లో ఏదో బరువుగా అనిపిస్తుంది జబ్ మే సాస్ లేతా హూ నేను ఎప్పుడైతే శ్వాస తీసుకుంటున్నాను సాస్ అంటే శ్వాస అనమాట సాస్ లేనా అంటే శ్వాస తీసుకోవడం జబ్ మే సాస్ లేతా హూ నేను ఎప్పుడైతే శ్వాస తీసుకుంటున్నానో తబ్ అప్పుడు ఓకే మేరే సీనే మే నా చెస్ట్లో ఓకే భారీ పని మహసూస్ హో రహా హై అంటే బరువుగా అనిపిస్తుంది అర్థమైందా సో అలా అనమాట స్టమక్ ఏక్ అంటే కడుపు నొప్పి స్టమక్ ఏక్ అంటే కడుపు నొప్పి ఓకే పేట్ అంటే కడుపు అనమాట పేట్ అంటే కడుపు దర్ద్ అంటే నొప్పి ఓకే పేట్ మే దర్ద్ లేదా పేట్ దర్ద్ అంటే కడుపు నొప్పి కడుపులో నొప్పి ఎలా అని చెప్పొచ్చు ఐ హ్యావ్ హ్యాడ్ ఏ స్టమక్ ఏక్ సిన్స్ లాస్ట్ నైట్ అది పోయిన రాత్రి నుంచి నాకు స్టమక్ ఏక్గా ఉంది కడుపు నొప్పిగా ఉంది సిన్స్ లాస్ట్ నైట్ నుండి సిన్స్ అంటే నుండి అని అర్థం వస్తుంది సిన్స్ లాస్ట్ నైట్ ఐ హ్యావ్ ఏ స్టమక్ ఏక్ అంటే నాకు లాస్ట్ నైట్ నుంచి కూడా నాకు స్టమక్ ఏక్గా ఉంది దీని హిందీలో ముझे కల్ రాత్ సే పేట్ దర్ద్ హై ముझे కల్ రాత్ సే కల్ అంటే నిన్న రాత్ అంటే రాత్రి కల్ రాత్ సే నేను రాత్రి నుండి ఓకే పేట్ దర్ద్ హై కడుపు నొప్పిగా ఉంది పేట్ మే దర్ద్ హై పేట్ దర్ద్ హై ఎలా అని చెప్పచ్చు ముझे కల్ రాత్ సే పేట్ మే దర్ద్ హై ముझे నాకు కల్ రాత్ సే నేను రాత్రి నుండి పేట్ మే కడుపులో దర్ద్ హై కడుపులో నొప్పిగా ఉంది ఇలా చెప్పు నెక్స్ట్ అదే వాంతుల్ని ఇంగ్లీష్లో వామిటింగ్ అంటారో మీకు తెలుసు ఓకే వామిటింగ్ దాన్ని హిందీలో ఉల్టీ అంటారు ఏంటది ఉల్టీ అంటే వాంతి చేసుకోవడం ఉల్టీ కర్ణ అంటే వాంతి చేసుకోవడం అనమాట ఉల్టీ కర్ణ అంటే వాంతి చేసుకోవడం ఉల్టీ అంటే వాంతి చూడండి నెక్స్ట్ ఐ ఫీల్ లైక్ వామిటింగ్ ఆఫ్టర్ ఈటింగ్ ఎనీథింగ్ ఐ ఫీల్ లైక్ ఓకే నేను వాంతి చేసుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఆఫ్టర్ ఈటింగ్ ఎనీథింగ్ ఏదైనా తిన్నప్పుడు ఓకే ఇలా కుచ్ ఖానే కే బాద్ ముझे ఉల్టీ జైసా మహసూస్ హో రహా హై అంటే ఏదైనా తిన్న తర్వాత నాకు వాంతి అయినట్టుగా అనిపిస్తుంది అంటే వాంతిలా అనిపిస్తుంది అనమాట వికారంగా అనిపిస్తుంది వాంతిలా అనిపిస్తుంది అని చెప్తాం కదా మనం సో దీన్ని అలా చెప్పు ఓకేనా కుచ్ బీ ఖానే కే బాద్ అంటే ఏదైనా కూడా తిన్న తర్వాత ముझे నాకు ఉల్టీ జైసా అంటే వాంతిలాగా ఓకే మహసూస్ హో రహా హై ఫీల్ అనిపిస్తుంది వామిట్ ఫీల్లా అనిపిస్తుంది అని చెప్పి అర్థం అనమాట ఓకే సో ఈ విధంగా అయితే ఇక్కడ ఈ వెబ్సైట్ నేను మీకు ఇస్తాను కదా దీంట్లో ఒక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది అదేంటి అంటే చూడండి ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మెహసూస్ అంటే ఏంటి అనేది మీకు తెలియట్లేదు అంటే మెహసూస్ అనేది ఏంటి ఎగ్జాక్ట్గా దాని అర్థం ఏమొస్తుంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు సో మీరు డైరెక్ట్గా మెహసూస్ పైన క్లిక్ చేశారనుకోండి వెంటనే మన డిక్షనరీ ఓపెన్ అయిపోతుంది ఓకే మనం డెవలప్ చేసిన ఈ డిక్షనరీ ఓపెన్ అయ్యి దానిలో మీకు చక్కగా మెహసూస్ అంటే ఏంటి అనుభూతి అనమాట ఫీల్ అవ్వడం ఓకే అనుభూతి చెందడం లేదా గ్రహించడం దానికి సంబంధించిన సినినిమ్స్ అన్నీ ఓకే సెన్స్ చేయడం అనమాట ఓకే ఎక్స్పీరియన్స్ చేయడం సెన్స్ చేయడం ఇలాంటివన్నీ కూడా ఐ ఫెల్ట్ పెయిన్ ఇన్ మై లెగ్ అంటే నేను నా కాళ్ళు నొప్పిగా అనిపిస్తుంది నాకు ఫీల్ అవుతున్నాం మనం యాక్చువల్గా ఓకేనా సో అలా మనం మెహసూస్ అంటే ఏంటంటే ఫీల్ అవ్వడం అని చెప్పేసి కంప్లీట్గా దాని అర్థం ఇస్తుంది అలా మీరు ఏ వర్డ్ పైన క్లిక్ చేసినా తెలుగు వర్డ్ పైన క్లిక్ చేసినా ఇంగ్లీష్ వర్డ్ పైన క్లిక్ చేసినా హిందీ వర్డ్ పైన క్లిక్ చేసినా దానికి సంబంధించిన ఇప్పుడు ఎనీథింగ్ అని ఉంది చూసారా ఎనీథింగ్ అంటే ఏంటి అనేది మీకు తెలియలేదు అనుకోండి జస్ట్ క్లిక్ చేయండి క్లిక్ చేసి చూసారా ఎనీథింగ్ అంటే ఏంటి కుచ్ బి కోయి బి ఏదైనా అని అర్థం తెలుగులో ఓకే ఎనీథింగ్ వాట్ ఎవర్ అని అర్థం అనమాట అసలు ఇక్కడ చూసినట్టయితే మీకు దానికి సంబంధించిన సినినిమ్స్ అన్నీ వస్తాయి సో ఇలా ఒక కంప్లీట్గా మీకు సపోర్ట్ ఇచ్చే ఒక యాప్ నేను రెడీ చేసి ఉంచాను మీకోసం ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే మీరు ఏదైనా ఒక ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ కానీ హిందీ ప్రొనౌన్సియేషన్ కానీ మీకు తెలియలేదు అనుకోండి ఇక్కడ నేను క్రింద ఆ సెంటెన్స్ సంబంధించిన ప్రొనౌన్సియేషన్ ఇచ్చాను
యాజ్ వెల్ యాజ్ ఏంటి అంటే మీకు ఇక్కడ స్పీకర్ కూడా ఇచ్చాను. ఓకే, ఇది సిస్టమ్స్లో అంటే ల్యాప్టాప్స్లో కంప్యూటర్స్లో సరిగ్గా పనిచేయకపోవచ్చు. ఇవి ఇంగ్లీష్ పనిచేస్తుంది, తెలుగు హిందీ మీ సిస్టమ్స్లో ఆ లాంగ్వేజ్ ఇన్స్టాలే లేకపోతే ఇవి పనిచేయవు. యాక్చువల్గా ఆడియో రాదు. మీకు మొబైల్లో అయితే చక్కగా 3 లాంగ్వేజ్ కూడా వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఓకే, నెక్స్ట్ అలాగే చూడండి. నెక్స్ట్ లెగ్స్ అండ్ జాయింట్స్ అంటే హ్యాండ్స్, లెగ్స్, జాయింట్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వీటి గురించి చూద్దాం. జాయింట్ పెయిన్ అంటే ఏంటి? కీళ్ళ నొప్పి. ఓకే, జోడోం కా దర్ద్. జోడ్ అంటే ఈ కీళ్ళు అనమాట. దీని ఏమంటారు? జోడ్ అంటారు. జోడ్ అంటే కీళ్ళు. ఓకే, జోడోం మే దర్ద్ అంటే కీళ్ళలో నొప్పి. మై నీ జాయింట్స్ ఏక్ వెన్ ఐ వాక్ అంటే నేను నడిచినప్పుడు నా మోకాళ్ళు నొప్పి వస్తున్నాయి. నీ అంటే మోకాలు, నీ జాయింట్స్ అంటే మోకాళ్ళ కీళ్ళు. ఓకే, నొప్పి వస్తున్నాయి. ఏక్ అంటే నొప్పి అనమాట. ఓకేనా? ఇది వర్బ్గా యూజ్ అవుతుంది, నౌన్గా యూజ్ అవుతుంది. ఓకే, స్టమక్ ఏక్ అంటే కడుపు నొప్పి, అక్కడేమో నౌన్గా యూజ్ అయింది. ఓకే, మై నీ జాయింట్ ఏక్ అంటే అర్థం ఏంటి? నా మోకాళ్ళు నొప్పి వస్తున్నాయి. వెన్ ఐ వాక్ నేను నడిచినప్పుడు. సో అలా చెప్పాలి. అదే మీరు హిందీలో చెప్పాలనుకోండి, చల్తే సమయ్ మేరే घुटनों के जोड़ों में दर्द हो रहा है. ఓకే, చల్తే సమయ్ అంటే నడిచేటప్పుడు చలన అంటే నడవడం, చల్తే సమయం అంటే నడిచేటప్పుడు. మేరే घुटनों के जोड़ों में అంటే నా మోకాళ్ళ యొక్క కీళ్ళలో ఓకే దర్ద్ హో రహా హై. ఓకే, దర్ద్ మెహసూస్ హో రహా హై, దర్ద్ హో రహా హై. ఓకే, సో ఇలా చెప్పొచ్చు. అంటే నా మోకాళ్ళు నొప్పి వస్తుంది ఇలా చెప్ప. అలాగే నెక్స్ట్ చూడండి, పాదాల వాపులు. ఓకే, స్వెల్లింగ్ ఇన్ ఫీట్ అని చెప్పొచ్చు. స్వెల్లింగ్ అంటే వాపు. ఓకే, స్వెల్లింగ్ ఇన్ ఫీట్. దీని హిందీలో పైరోమే సూజన్ అంటారు. ఏమంటారు? పైరోమే కాళ్ళల్లో, సూజన్ అంటే వాపు అనమాట. సూజన అంటే వాయడం, సూజన్ అంటే వాపు. బోత్ మై ఫీట్ ఆర్ స్వాలెన్ టుడే. నా 2 పాదాలు కూడా ఈరోజు వాచిపోయాయి. బోత్ మై ఫీట్ ఆర్ స్వాలెన్ టుడే అంటే నా 2 పాదాలు కూడా వాచిపోయాయి. నెక్స్ట్, आज मेरे दोनों पैरों में सूजन है. నాకు ఈరోజు 2 కాళ్ళల్లో 2 పాదాల్లో వాపు ఉంది. సూజన్ హై, వాపు ఉంది. ఫీవర్, జ్వరం. దీన్ని హిందీలో జ్వర్ అంటారు లేదా బుఖార్ అంటారు. జ్వరని కానీ బుఖార్ అని కానీ 2 చెప్పొచ్చు. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డిక్షనరీలో దాన్ని ఎన్ని విధాలుగా పిలుస్తారనేది వచ్చేస్తుంది అనమాట. బుఖార్, అలాగే జ్వర్, తాప్, వేడి. ఓకే, ఇలా అన్ని విధాలుగా కూడా మనం నేర్చుకోవచ్చు అనమాట డిక్షనరీతో. సో జస్ట్ ఆ వర్డ్ మీద క్లిక్ చేయగానే మీకు డిక్షనరీ ఓపెన్ అయిపోతూ ఉంటుంది. ఓకే, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ హై ఫీవర్ ఫర్ 2 days. ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ అంటే నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను, సఫర్ అవుతూ ఉన్నాను. ఓకే, సఫరింగ్ ఫ్రమ్ హై ఫీవర్ అంటే చాలా తీవ్రమైన జ్వరంతో. ఫర్ 2 days, 2 days का. मैं 2 दिनों से तेज बुखार से पीड़ित हूँ. నేను 2 दिनों से 2 రోజుల నుండి తేజ్ బుఖార్ సే ఓకే తీవ్రమైన జ్వరంతో పీడిత్ అంటే సఫర్ అవుతున్నాను అర్థం అనమాట. పీడిత్ అంటే సఫర్ అవుతున్నాను. ఓకే, మే 2 दिनों से तेज बुखार से पीड़ित हूँ. నేను 2 రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాను. ఓకే, సో ఇలా. నెక్స్ట్ చూడండి నీరసం లేదా అలసట. ఓకే, నీరసాన్ని అలసటని ఏమని చెప్పొచ్చు అంటే వీక్నెస్ అని చెప్తాం మనం. జనరల్గా వీక్నెస్ అని చెప్తాం, లేదా ఫెటీక్ అని కూడా చెప్తాం. ఓకే, చూడండి, దీన్ని కమ్జోరీ లేదా థకాన్ అంటాం. హిందీలో ఏమంటాం? కమ్జోరీ అంటే వీక్నెస్, థకాన్ అంటే అలసట, కమ్జోరీ అంటే వీక్నెస్. ఐ ఫీల్ వెరీ వీక్ అండ్ టైర్డ్ ఆల్ ద టైమ్. నాకు రోజంతా లేదా మొత్తం టోటల్గా చాలా వీక్గా, చాలా అలసిపోయినట్టుగా అనిపిస్తూ ఉంది అని చెప్తున్నాను. ఓకే, ముझे हर समय बहुत कमजोरी और थकान महसूस होती है. నాకు హర్ సమయ్ ప్రతిసారి కూడా ఓకే బహుత్ థకాన్ ఔర్ కమ్జోరీ మహసూస్ హో రే అంటే నాకు చాలా అలసటగా నీరసంగా అనిపిస్తుంది. కమ్జోరీ అంటే నీరసం, థకాన్ అంటే అలసట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఇక్కడ మీరు చక్కగా మీకు ఏం కావాలి ఇంకా ఫర్దర్గా. ఓకే, మీరు ఇంకా ఇవి కాకుండా మీకు ఏం కావాలి? ఓకే, అవి తెలుసుకోవాలనుకుంటున్న వొకాబులరీ కానివ్వండి లేదా సెంటెన్సెస్ కానివ్వండి, ఏవైతే మీరు తెలుసుకోవాలనుకుంటున్నారో అవన్నీ మీరు ఇక్కడ టైప్ చేసి నాకు సెండ్ రిక్వెస్ట్ టు అడ్మిన్ అని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా అవన్నీ ఆ మెసేజెస్ అన్నీ నాకు వస్తాయన్నమాట. నేను వాటన్నిటిని చక్కగా మళ్ళీ మీకు ఇదే విధంగా వీడియో చేసి నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను. అలాగే ఈ వెబ్సైట్లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. చక్కగా మీరు ఎప్పుడైనా కూడా మీరు చూడొచ్చు అనమాట. ఇది ఎప్పుడు మీ మొబైల్లోనే చక్కగా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకుని ఆ సెంటెన్సెస్ మీకు ఎప్పుడు టైం దొరికినా కూడా అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు. ఓకే, ఇక్కడ ఓన్లీ హాస్పిటల్ రిలేటెడే కాకుండా
నేను కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. కంప్లీట్గా చూడండి, ఇక్కడ బ్యాక్ టు హబ్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలంటే ఎలా ఇవ్వాలి, ఓకే, లేదా ఒక పోస్ట్ ఆఫీస్లో ఎలా మాట్లాడాలి, హెయిర్ సెలూన్లో మీరు నార్త్ ఇండియా వెళ్ళారు, అక్కడ హెయిర్ సెలూన్లో హెయిర్ కట్ చేయించుకోవడానికి వెళ్ళారు, అలాగే టైలర్ షాప్కి వెళ్ళారు, లేదా వెడ్డింగ్కి వెళ్ళారు, వెడ్డింగ్ ఫంక్షన్స్, గ్రీటింగ్స్, అలాగే ఒక కాలేజ్ అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళారు, మీరు నార్త్ ఇండియాలో కాలేజ్ జాయిన్ అయ్యారు, అక్కడ అడ్మిషన్ తీసుకోవడానికి వెళ్ళారు, అక్కడ ఎలా మాట్లాడాలి, కాలేజ్ లైబ్రరీలో ఎలా మాట్లాడాలి, ఓకే, హాస్టల్ వార్డెన్తో ఎలా మాట్లాడాలి, ఇలా ఏదైతే ఒక స్టూడెంట్స్ కానీ హోమ్ మేకర్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ బిజినెస్ పీపుల్కి కానీ ఇలా కంప్లీట్గా అందరికీ ఉపయోగపడే సెంటెన్సెస్ అన్నీ కూడా నేను ఇక్కడ ఇవ్వడం జరిగిందన్న. ఒకవేళ సార్ సార్ నాకు ఉపయోగపడే సెంటెన్సెస్ లేవు సార్, ఇక్కడ నాకు ఇలాంటివి ఇవ్వండి అని మీరు చెప్పాలనుకున్నట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు. యాక్చువల్గా ఇక్కడ చూసారా, ఈ కార్నర్లో మీ మొబైల్లో ఓపెన్ చేసినప్పుడు కార్నర్లో ఈ చాట్ బాక్స్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు, ఓకే, మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు అనమాట. సార్ నేను నార్త్ ఇండియా వచ్చాను, ఇక్కడ నాకు యాక్చువల్గా ఇలాంటి ప్రాబ్లం ఉంది, వీళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది, నేను ఇలాంటి సెంటెన్సెస్ మాట్లాడాల్సి వస్తుంది, ఇవి ఎలా చెప్పాలి చెప్పండి అని చెప్పేసి మీరు నాకు తెలుగులో సెంటెన్సెస్ అన్నీ ఇస్తే, మీరు మాట్లాడే సెంటెన్సెస్ అన్నీ మీరు తెలుగులో ఇస్తే నేను వాటిని హిందీ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజెస్లో ట్రాన్స్లేట్ చేసి ఇలా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తూ మీకు అవన్నీ కూడా మళ్ళీ నేను వీడియోస్ చేయడమే కాకుండా మీరు ఎక్కడున్నా కూడా మీరు రిఫర్ చేసుకునే విధంగా, మీ ఫోన్ మీ దగ్గర ఉంటే రిఫర్ చేసుకునే విధంగా ఇలా వెబ్ యాప్లో కూడా నేను ఇస్తూ వెళ్తూ ఉంటాను. దీనివల్ల ఏమవుతుంది అంటే మీరు డాక్టర్ అయితే మీకు కావాల్సిన సెంటెన్సెస్ అని రెడీగా ఉంటాయి అక్కడ, ఎందుకంటే మీలాంటి డాక్టర్స్, ఓకే, లేదా మీరు ఏదైనా సఫర్ అవుతున్నారు, హాస్పిటల్స్ తిరుగుతున్నారు, అక్కడ ఇబ్బంది పడుతున్నారు, సో దట్ అక్కడ ఏం మాట్లాడాలో మీలాంటి చాలామంది అలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ సెంటెన్సెస్. అర్థమైందా మీకు? మీరు ఒక పోస్టల్ ఎంప్లాయీ, మీకు నార్త్ ఇండియా ట్రాన్స్ఫర్ అయింది, ఓకే, బ్యాంక్ ఎంప్లాయీ, మీకు నార్త్ ఇండియా ట్రాన్స్ఫర్ అయింది, లేకపోతే ఇక్కడే చాలామంది తెలుగు హిందీ మాట్లాడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మీరు మాట్లాడలేకపోతే. సో ఇలా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఒక ప్లాట్ఫామ్ నేను రెడీ చేశాను అన్నమాట, ఓకేనా. నేను ఈ ప్లాట్ఫామ్ సంబంధించిన లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చక్కగా మీరు మీ మొబైల్లో ఓపెన్ చేయొచ్చు, ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు కావాలంటే, ఓకే. ఇన్స్టాల్ చేసేసుకుంటే మీరు జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే ప్రతిసారి మీకు ఇవి ఓపెన్ అవుతాయి. మీరు ఎక్కడున్నా కూడా మీరు చక్కగా ప్రాక్టీస్ చేస్తూ ఉండొచ్చు, ఓకే. మీకు మొబైల్లో అయితే ఇంకొక ఫెసిలిటీ కూడా ఉంది. అదేంటంటే చూడండి, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ స్టేషన్, ఓకే, పోలీస్ స్టేషన్ కంప్లైంట్ సంబంధించి ఇది ఓపెన్ చేస్తున్నాను, ఓకే, ఓపెన్ చేస్తాను. ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ లిజన్ టు ఫుల్ బ్లాగ్ అని చూసారా, ఇక్కడ క్లిక్ చేశారనుకోండి మొత్తం టోటల్గా మీకు చదివి వినిపిస్తుంది అనమాట. అంటే మీరు ఆస్తమానం మొబైల్ స్క్రీన్ చూడాల్సిన అవసరం లేకుండా జస్ట్ క్లిక్ ఇలా హోల్డ్ చేశారు. I want to report a lost mobile phone. సార్, నా మొబైల్ ఫోన్ పోయింది అని కంప్లైంట్ ఇవ్వాలి. సార్, मुझे अपना मोबाइल फोन खो जाने की रिपोर्ट करनी है. My wallet was stolen in the bus today morning. ఈ రోజు ఉదయం బస్సులో నా పర్స్ దొంగిలించబడింది. आज सुबह बस में मेरा पर्स चोरी हो गया. Can you please file an FIR for this? దయచేసి దీనిపై మీరు FIR ఫైల్ చేయగలరా? क्या आप कृपया इसके लिए एक FIR दर्ज कर सकते हैं? Here's the IM. చూసారా, ఇలా చక్కగా మీరు ఆ మొత్తం ఆ కాన్వర్జేషన్ అంతా కూడా, ఆ డైలాగ్స్ అన్నీ కూడా మీరు జస్ట్ ఇక్కడ ఆ ఆడియో ప్లే చేసుకుంటే అది మీకోసం వినిపిస్తూ ఉంటుందన్నమాట. చూసారా, మీరు చదివితే చదవచ్చు, చదవాలనుకుంటే చదవచ్చు, ఓకే. లేదు చక్కగా మీరు ఆడియో ఆన్ చేసుకుని ఆడియో బటన్ ఉంటుంది పైన, ఈ బటన్ ప్రెస్ చేసి అలా ఫోన్ ప్రక్కన పెట్టినట్టయితే ఆ డైలాగ్స్ అన్నీ మీకు వినిపిస్తూ ఉంటుందన్నమాట. వింటూ మనం చాలా నేర్చుకోవాలి, ఓకే. ఇలా అందరికీ ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేయడం జరిగింది. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు చక్కగా యూటిలైజ్ చేసుకోవచ్చు, ఓకే. మీకు సంబంధించిన డిస్కషన్స్ చేసుకోవచ్చు. ఇక్కడ యాక్చువల్గా ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ సంబంధించిన ఒక కాన్వర్జేషన్ ఇక్కడ చూసారు మీరు. దీని క్రిందనే కామెంట్స్ ఉంటాయన్నమాట, ఓకే. డిస్కషన్ కామెంట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి. డిస్కషన్ అండ్ డౌట్ అని చెప్పేసి చూసారా, డౌట్స్ అని ఇక్కడ మీరు కామెంట్ చేయొచ్చు అనమాట. ఈ కామెంట్స్కి వేరే వాళ్ళు కూడా కామెంట్ చేయడం, వాళ్ళు రిప్లై చేయడం, ఇలా ఒక డిస్కషన్ అనేది నడుస్తుంది అనమాట. అర్థమైందా? సో అలా ప్రతి టాపిక్ పైన కూడా అందరం, మీరు నేను అందరం ఇంక్లూడ్ అయ్యి అక్కడ ఒక మంచి డేటా, అంటే వేరే వాళ్ళకి ఉపయోగపడే డేటా, ఓకేనా. అంటే మనం ఒక హాస్పిటల్లో ఇబ్బంది పడుతున్న ఒక హోమ్ మేకర్కి మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా సహాయం చేయగలిగితే అంతకుమించి కావాల్సిందే ఉంది, అంతే కదా. ఒక పోలీస్ స్టేషన్లో ఒక పర్సన్, ఓకే, తనకి ఏమీ తెలియదు పాపం. సో అలాంటి పర్సన్ ఇబ్బంది పడుతున్నాడు, పోలీస్ స్టేషన్లో పోలీస్ ఇస్తే ఏదో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు, కానీ అక్కడ ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అర్థం కావట్లేదు. అలాంటి పర్సన్కి మీరు నేను అందరం కలిసి ఇక్కడ డెవలప్ చేసిన ఒక కాన్వర్జేషన్ మొత్తం
అతనికి ఉపయోగపడితే అంతకుమించి మనకు కావాల్సింది ఏముంది, అంతే కదా. అతను మనకు డెఫినెట్గా చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాడు తను. ఇంకా ఓకే, తను మనం చేసిన హెల్ప్కి డెఫినెట్గా మనల్ని ఆశీర్వదిస్తాడు అక్కడ నుండి. అర్థమైందా మీకు? సో అలా ఏంటంటే ఒక మంచి పనిలో అందరూ పార్టిసిపేట్ చేద్దాం. ఓకేనా? మీకు వచ్చిన ఆలోచనలన్నీ మీరు ఇక్కడ ఇవ్వండి. ఓకే, మీకు వచ్చిన ఆలోచనలన్నీ ప్రతి డైలాగ్ని కూడా అక్కడ ఇవ్వండి. నేను వాటన్నిటిని హిందీలో, ఇంగ్లీష్లో నేను చక్కగా ట్రాన్స్లేట్ చేసి మీకు ఇస్తూ ఉంటాను. ఇలా మనం చక్కగా వాళ్ళకి నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తూ మనం అందరికీ హెల్ప్ చేద్దాం. ఈ యాప్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను మీకు పోస్ట్ చేస్తాను, చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.